కాళేశ్వరం రచ్చ కంటిన్యూ, టూరిజంపై సర్కార్ ఫోకస్, సీఎం చంద్రబాబు రివ్యూ, సౌత్ ఆఫ్రికాలో లోకేష్ బిజీ, ఉత్తరాదిలో క్లౌడ్ బరెస్ట్, పెరగనున్న రీఛార్జ్ రేట్లు, మోదీకి గ్రాండ్ వెల్కమ్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. తెలంగాణలో కాళేశ్వరంపై రచ్చ కంటిన్యూ అవుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే ఇందులోకి బీజేపీ ఎంట్రీ ఇచ్చింది. కాళేశ్వరంపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే కాంగ్రెస్ రివర్స్ అటాక్స్ చేస్తోంది. అయితే రెండు పార్టీలు కలిసి కాళేశ్వరంను డ్రామేశ్వరంగా మార్చాయంటూ బీజేపీ సెటైర్ వేసింది. దీంతో కాళేశ్వరం సెంట్రిక్గా పాలిటిక్స్ హీట్ ఎక్కాయి. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ ను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. మేడిగడ్డ దగ్గర నీళ్లున్నా కావాలని అన్నదాతలను సీఎం రేవంత్ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఒకవేళ నీళ్లు ఇవ్వాల్సి వస్తే యూరియా బోనస్ ఇవ్వాల్సి ఉంటుందని, అందుకే పంపులు ఆన్ చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో రైతులు హమాలీలు బాగుపడ్డారని అన్నారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. అన్నారం సుందిల బ్యారేజీల్లో నీళ్లు నిల్వ చేయొచ్చని తెలిపారు. వారం రోజులు తమకు కాళేశ్వరం అప్పగించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు ఏదైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ బాధ్యత తీసుకుంటుందన్నారు. ప్రాజెక్టుకు ఏదైనా జరిగితే బీఆర్ఎస్ ను రద్దు చేస్తామని ఛాలెంజ్ చేశారు జగదీష్ రెడ్డి. తెలంగాణలోని ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్కు ఎలాంటి అవగాహన లేదన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. కన్నేపల్లి ఎల్లంపల్లి నుంచి నీటిని ఎందుకు ఎత్తిపోవడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ నీళ్లు ఇవ్వకపోతే మళ్లీ చలో కన్నేపల్లి ఎల్లంపల్లి పిలుపునిస్తామన్నారు. అన్నారం సుందిళ్లలో నీరు నిల్వ చేయొద్దంటూ ఎన్డీఏసీ చెప్పలేదని, చిన్న చిన్న అంశాలు ఉంటే మరమ్మతు చేయాలని మాత్రమే సూచించిందని పేర్కొన్నారు. భద్రాచలం కొట్టుకుపోతుందంటూ మంత్రి ఉత్తమ్ చేసిన కామెంట్స్ పై మాజీ ఎంపీ వినోద్ కుమార్ విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలా చెప్పమన్నారా అంటూ ప్రశ్నించారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల దగ్గర వందల లారీలు పెట్టి ఇసుక తవ్వుతున్నారని, అందుకోసమే ఆనకట్టల్లో నీరు నింపడం లేదని విమర్శించారు. మేడిగడ్డతో సంబంధం లేకుండా అన్నారం సుందిళ్లను కొంతమేర నింపి నీళ్లను ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ నేతలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం కూలితే తమ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని విమర్శించారు. ప్రాజెక్టు కట్టింది కూలింది బీఆర్ఎస్ హయాంలోనే కదా అన్నారు. ప్రతి పిల్లర్లో అవినీతి చేశారని, రైతులకు సాగునీరు ఇవ్వాలనే తపన ఉంటే ప్రాజెక్టుకు అలాంటి గతి పట్టేది కాదన్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ఎలా కూలిందో చెప్పాలన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. కాళేశ్వరం పేరుతో ఆయన డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. మహబూబాబాద్ లో పర్యటించిన సీతక్క కేటీఆర్ కు అధికార దాహమే తప్ప ప్రజలపై ప్రేమ లేదని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని ప్రశ్నించారు. కాళేశ్వరం పేరుతో 1,50,000 కోట్లను వృధా చేశారని ఆరోపించారు. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ చేస్తే తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజుల్లో పూర్తి చేస్తామంటున్న కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు. కేసీఆర్ వారం రోజుల్లో ఎందుకు చర్యలు తీసుకోలేదని క్వశ్చన్ చేశారు. ప్రాజెక్టులు ఎలా మెయింటైన్ చేయాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసని, తమకు ఒకరు సలహా ఇవ్వాల్సిన పని లేదన్నారు. కాళేశ్వరం నీళ్లు తీసుకోకుండా అత్యధిక దిగుబడి సాధించామని చెప్పారు. కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. కాళేశ్వరం కూలేశ్వరం కాదు డ్రామేశ్వరం అని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి ప్రజల్ని మోసం చేశాయని ఆరోపించారు. ఇప్పటికీ మరమ్మతులు ప్రారంభించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఇక ప్రాజెక్టును బీఆర్ఎస్ ఏటీఎంలా మార్చుకుందని విమర్శించారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నారం సుందిళ్ల మోటార్లు పర్ఫెక్ట్ గా ఉన్నాయని, వాటితో నీళ్లను లిఫ్ట్ చేయొచ్చని తెలిపారు. కన్నేపల్లి లిఫ్ట్ ఆన్ చేసి నీళ్లు ఇస్తే హైదరాబాద్ కు మంచినీరు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో ఎల్నినో వస్తుందని అధికారులు చెబుతుంటే రేవంత్ సర్కార్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు ఈటెల. తారామతిని టూరిజం హబ్ గా మరింత అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. పర్యాటక శాఖపై సమీక్షించిన ముఖ్యమంత్రి దుర్గం చెరువును పూర్తిస్థాయి టూరిజం ప్లేస్ గా తీర్చిదిద్దాలన్నారు. మంచిర్యాల దిల్కుషా గెస్ట్ హౌస్లను ఆధునీకరించాలని, టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ ను అభివృద్ధి చేయాలని సూచించారు. వీరభద్రస్వామి ఆలయం రూపురేఖలు మార్చాలన్నారు. నాగర్ కర్నూలు జిల్లా రెవెన్యూ అటవీ శాఖ అధికారుల తీరుపై మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏళ్ల తరబడి ఫైళ్లు పెండింగ్ లో ఉంచడంపై ఆగ్రహించారు. ప్రజల్ని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని అధికారులకు సూచించారు. ఏళ్ల తరబడి ఫైళ్లు పెండింగ్ లో పెడితే ఎలా అంటూ ప్రశ్నించారు. బీజేపీపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాముని పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. బీజేపీ నాయకుల అవినీతిని గుర్తించి అయోధ్య ప్రజలే ఆ పార్టీ ఎంపీని ఓడించారన్నారు. ఈ విషయంలో బీజేపీ స్పందించి దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఎదగడానికి రాముని పేరును కమలం పార్టీ వాడుకుందని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్లో డంప్ యార్డ్ ఏర్పాటు నిర్ణయంపై ఫైర్ అయ్యారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దాపూర్ రైతులతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హరీష్ రావును కలిసి వినతి పత్రం అందజేశారు. డంప్ యార్డ్ వల్ల తాము ఏ విధంగా నష్టపోతున్నామో వివరించారు. దీనిపై స్పందించిన హరీష్ రావు వ్యవసాయ భూముల మధ్య డంప్ యార్డ్ పెట్టడం ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ మీటింగ్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కమిటీలో విద్యార్థి నేతల్ని ఎందుకు చేర్చలేదని కొందరు జేఏసీ నేతలు ప్రశ్నించారు. కాంగ్రెస్ వాళ్ళకే మాట్లాడే అవకాశం ఇస్తున్నారని మరికొందరు వాగ్వాదానికి దిగారు. దీంతో పార్టీలకు అతీతంగా మాట్లాడాలని కమిటీ నాయకులు సూచించారు. భూమి, పెన్షన్, ప్రభుత్వ పదవులతో పాటు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ కొందరు జేఏసీ నేతలు ఆరోపించారు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి రైతుగా మారారు. మంచాల మండలంలోని పలు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఆయన కొర్రవాణి తండా గ్రామం మీదుగా వెళ్తుండగా రైతు కూలీల్ని చూసి ఆగారు. కూలీల దగ్గరికి వెళ్లి పలకరించిన మల్రెడ్డి వారితో కలిసి వరి నాట్లు వేశారు. తాను వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చానని చెప్పారు ఎమ్మెల్యే రంగారెడ్డి. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసుపై నాంపల్లి కోర్టులో విచారణ జరగా హీరో అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు. అయితే ఇదే కేసులో ఉన్న 23 మంది నిందితులు తమ వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు హాజరవ్వలేదు. దీంతో కేసును మరోసారి వాయిదా వేసింది నాంపల్లి కోర్టు. తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది. బండి భగీరథ్ బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసినట్లు ప్రకటించింది. భగీరథ్ కు బెయిల్ మంజూరు చేయొద్దని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టును కోరారు. నిందితుడు కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వొద్దని వాదించారు. ఇక పలువురు సాక్షుల్ని విచారించాల్సి ఉందని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. 4 రోజుల క్రితం భీమ్రెడ్డి నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 17 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టి 200 కోట్ల రూపాయలకు పైగా స్థిర చరాస్తులు గుర్తించారు. 4 రోజుల తర్వాత డీఎస్పీ భీమ్రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. సర్ ప్రక్రియలో ఓటర్లకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇంటి నెంబర్ ఒకటే ఉన్నా పోలింగ్ బూతులు వేరుగా కనిపిస్తున్నాయి. ఒకే ఇంట్లో 3 ఓటర్లకు బిఎల్ఓలు వేర్వేరుగా ఉండటం అయోమయానికి దారితీస్తోంది. దీనికి తోడు తమ పరిధి కాదంటూ బిఎల్ఓలు తప్పించుకుంటున్నారు. ఇక మరికొన్ని చోట్ల బిఎల్ఓలు ఇంటికి రాక ఎన్యుమరేషన్ ఫామ్స్ లేకపోవడంతోనూ ఓటర్లు అవస్థలు పడుతున్నారు. ప్రజా సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖలపై సమీక్షించిన సీఎం 24 గంటలు ప్రజలకు సేవలు అందించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ స్థాయిలో చివరి వ్యక్తి వరకు గవర్నెన్స్ అందాలన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజాపాలనలో పొలిటికల్ మేనేజ్మెంట్, బ్యూరోక్రటిక్ యాక్షన్ సమానంగా ఉండాలని చెప్పారు. దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి లోకేష్ పర్యటన కొనసాగుతోంది. పలు కంపెనీల ప్రతినిధులతో లోకేష్ వరుసగా భేటీ అవుతున్నారు. సౌత్ కొరియాకు చెందిన ప్రఖ్యాత మెడికల్ డివైజ్ సర్టిఫైడ్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ సంస్థ షూఆల్స్ కంపెనీ చైర్మన్ అండ్ సీఈఓ లీ చియాంగ్ తో సమావేశమయ్యారు. ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం మేరకు ఏపీలో పాదరక్షల తయారీ యూనిట్ పనుల్ని త్వరగా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. దక్షిణ కొరియాకు చెందిన మరో సంస్థ ఎలక్ట్రానిక్ షెల్స్, లేబుల్స్, ఐఓటీ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ సోలం గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాప్ తోనూ లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలోని శ్రీ సిటీలో 338 కోట్లతో యూనిట్ నిర్మిస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. యూనిట్ నిర్మాణ పనులు పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు. వైసీపీపై మంత్రి సత్యకుమార్ ఫైర్ అయ్యారు. తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను అవకాశవాది కాదని, బీజేపీ సిద్ధాంతాలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తన రక్తంలోనే బీజేపీ సిద్ధాంతాలున్నాయని, రాజకీయ అవకాశాల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు. పేర్ని నాని మాత్రం అవకాశాల కోసం పార్టీలు మారే నాయకుడని విమర్శించారు. జగన్ను వ్యక్తిగతంగా ఎప్పుడూ విమర్శించలేదని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ పులివెందులలో పర్యటించనున్నారు. 2 రోజుల పాటు అక్కడే ఉండనున్న జగన్ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. బుధవారం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాటి దగ్గర ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. ఇప్పటికే జగన్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కూటమి పాలనలో బలహీన వర్గాలపై దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు మాజీ మంత్రి జోగి రమేష్. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో బీసీ నేతలంతా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, బీసీలపై దాడులు, రావాల్సిన పథకాలపై చర్చించారు. వచ్చే నెలలో విజయవాడలో బీసీ నేతలంతా సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు జోగి రమేష్. గాదే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మిని వైసీపీ నేతలు పరామర్శించారు. ఆమెకు వైసీపీ తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. సాయికృష్ణ కేసు చాలా ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడం, పోలీస్ స్టేషన్లో బూడిద కనిపించిందని చెప్పడం ఒక్కొక్కటి ఓ మిస్టరీ అన్నారు. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత ఏర్పడింది. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఎస్పీ ఆఫీసుకు వెళ్లారు. దీంతో వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ ఆఫీసులోకి వెళ్లేందుకు నేతలు ప్రయత్నించడంతో స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ప్రధాన గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు వైసీపీ నేతలు. ఏపీలో భారీగా ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. మార్కాపురం జిల్లా
ఓఎస్టీ అడ్మిన్ గా నవజ్యోతి మిశ్రా ట్రాన్స్ఫర్ అయ్యారు. రాజమహేంద్రవరం అదనపు ఎస్పీ అడ్మిన్ గా పాటిల్ దేవరాజ్ మనీష్, పోలవరం జిల్లా అడ్మిన్ గా మందా జావలి ఆల్ఫోన్స్, అమరావతి లా అండ్ ఆర్డర్ ఓఎస్డీగా మనోజ్ రామ్నాథ్ హెగ్దే, పల్నాడు జిల్లా అదనపు ఎస్పీగా రోహిత్ కుమార్ చౌదరి, నంద్యాల ఎస్పీగా సుస్మిత బదిలీ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల స్థానిక క్యాడర్ల నిర్ధారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. క్యాడర్ సంఖ్య నిర్ధారించడం, అమలు మార్గదర్శకాలపై ఉత్తర్వులు వెలువరించింది. ప్రస్తుత ఉద్యోగుల లోకల్ క్యాడర్ కు వివిధ విభాగాధిపతులు నిర్ధారణ చేయనున్నారు. లోకల్ క్యాడర్ విభజన ప్రభుత్వ ఉద్యోగాల ప్రత్యక్ష నియామకాలపై ప్రభావం చూపించనుంది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 26 జిల్లాలకు లోకల్ క్యాడర్ నిర్ణయించనున్నారు. శ్రీవారి దర్శనం కోసం కాలి నడకన వచ్చిన 116 ఏళ్ల వృద్ధురాలు నవనీతమ్మకు టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించింది. చైర్మన్ బిఆర్ నాయుడు ఆదేశాల మేరకు వృద్ధురాలి కుటుంబానికి అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆమెను దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు. రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఈవో రవిచంద్ర పట్టువస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలు అందజేశారు. విశాఖ తీరంలో గల్లంతైన జాలర్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మరో 24 గంటలు సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 3 హెలికాప్టర్లు, 4 షిప్లతో రెస్క్యూ కంటిన్యూ అవుతోందన్న అధికారులు వాయుగుండం ప్రభావంతో గాలింపు చర్యలకు కాస్త ఆటంకం కలుగుతోందన్నారు. ప్రాణాలతో బయటపడిన కారే చిన్నాను సేఫ్ గా తీరానికి తరలించారు. అనకాపల్లి జిల్లాలో బోటు ప్రమాదం జరిగింది. రేవు పోలవరం దగ్గర బోటు బోల్తా పడింది. ప్రమాదంలో మత్స్యకారుడు సింహాద్రి చనిపోయాడు. బంగారమ్మపాలెం తీరానికి మృతదేహం కొట్టుకొచ్చింది. చేపల వేటకు 4 జాలర్లు వెళ్లగా 3 మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ఇందులో సింహాద్రి మాత్రం చనిపోయాడు. చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో మరో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. చిన్నారి అదృశ్యమైన రోజున గ్రామంలో తిరిగిన కారుపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చిన్నారి మిస్సింగ్ రోజు రికార్డైన ఓ కారు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల నర్సీపట్నం సమీపంలో చిన్నారి తాతయ్యను ఢీకొట్టింది ఇదే కారని తెలుస్తోంది. అయోధ్య రామాలయ విరాళాల చోరీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ రాజీనామాను ట్రస్ట్ ఆమోదించింది. ఆయన స్థానంలో కృష్ణమోహన్ ను నియమించింది. ఈ పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు సమాచారం. మరోవైపు సిట్ నివేదికపైన మీటింగ్ లో చర్చ జరిగింది. ఈ వ్యవహారంపై పోలీసులు సిట్ దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. అయోధ్య ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరి కీలక విషయాలు తెలిపారు. ఆలయంలో చోరీకి గురయ్యాయని చెబుతున్న విలువైన వస్తువులన్నింటినీ ప్రదర్శించారు. చంపత్ రాయ్ను సమర్థించిన గోవింద్ గిరి తన చుట్టూ ఉన్న వాళ్లను ఎక్కువగా నమ్మడమే ఆయన చేసిన తప్పు అన్నారు. ఆలయం కోసం చంపత్ రాయ్ చేసిన త్యాగాన్ని ప్రశంసించారు. విరాళాల చోరీకి పాల్పడిన దోషులకు కఠిన శిక్ష పడాలన్నారు. ఇక అయోధ్య విరాళాల చోరీ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న రామ్ శంకర్ యాదవ్ అలియాస్ టిన్ను ఏడాది కాలంగా అఖిలేష్ యాదవ్ తో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్పీ చీఫ్ తో తరచుగా ఫోన్ లో మాట్లాడినట్లు కాల్ డీటెయిల్ రికార్డు సూచిస్తోందని సమాచారం. ఇది నిజమే అని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఆరోపించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశ ఆత్మ సనాతన ధర్మంలో ఉందని, దానికి శ్రీరాముడే మూలమని తెలిపారు. ప్రయాగ్రాజ్ లో పర్యటించిన యోగి రాముడు అంటేనే జాతి అని, ఆయనే భారతదేశ ఆత్మ మూలమని చెప్పారు. దేవాలయానికి ఉపయోగపడకపోతే యువత నిరుపయోగమే అనే నినాదం ఇచ్చారు సీఎం యోగి ఆదిత్యనాథ్. ముంబై మహానగరంలో ఇంకా భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కుండపోత వాన కారణంగా ముంబై స్తంభించిపోయింది. పాఠశాలలు, కాలేజీలు మూతపడ్డాయి. డబ్బావాలాల సేవలు నిలిచిపోయాయి. ముంబై యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ముంబై రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. రైల్వే స్టేషన్లు కూడా జలమయమయ్యాయి. మరోవైపు విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ముంబై, థానే, రాయ్గఢ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ కొనసాగిస్తున్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యంత భారీ వర్షాలతో పాటు గంటకు 80 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. ఇప్పటి వరకు భారీ వర్షం కారణంగా 13 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ముంబైలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పరిస్థితిని ఎదుర్కొనేందుకు విపత్తు నిర్వహణ బృందాలు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని రెడీ చేసింది. సుమారు 15,000 మంది సిబ్బంది సహాయక చర్యల కోసం సిద్ధమవుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో వరదలు, చెట్లు కూలిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయం వంటి పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించింది. మహారాష్ట్రలో ఏకధాటి వర్షం పడుతుండటంతో పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పుణే ముంబై ఎక్స్ప్రెస్ వే, ఓల్డ్ ముంబై పుణే హైవే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మార్గాల్లో పూర్తిగా ట్రాఫిక్ ను నిలిపివేశామని, తదుపరి నోటీసులు వచ్చే వరకు ప్రయాణించొద్దని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలిపింది. ఎప్పటికప్పుడు ట్రాఫిక్ అడ్వైజరీలు గమనించుకోవాలని సూచించింది. మహారాష్ట్ర లోనావాలాలోని మల్వాలి గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగడంతో గ్రామం నీటి మునిగింది. అక్కడ వేదాంత్ అకాడమీలో పలువురు ఫారినర్స్ చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ దాదాపు 20 మందిని సురక్షితంగా కాపాడింది. వారిని బోట్ల సాయంతో సేఫ్ ప్లేస్ కు తరలించారు.
జమ్మూ కాశ్మీర్లోని కిష్ట్వార్లో క్లౌడ్ బరస్ట్ ఏర్పడింది. బండరాళ్లు విరిగిపడ్డాయి. ఇందులో పలు వాహనాలు చిక్కుకుపోయాయి. నిర్మాణంలోని క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టు దగ్గర ఘటన జరిగింది. జమ్మూ కిష్ట్వార్ హైవే పైకి బురద రాళ్లు చేరాయి. వీటిలో వాహనాలు చిక్కుకుపోయాయి. దీంతో రహదారిపై వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అటు ప్రాజెక్టు పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్లో వరద బీభత్సం సృష్టించింది. దోడా జిల్లాలో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. దీంతో పలు వాహనాలు బురదలో కూరుకుపోయాయి. కొండ చర్యలు విరిగిపట్టడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. గుజరాత్లోనూ వానలు దంచుకొడుతున్నాయి. కుండపోత వాన కురవడంతో సూరత్లో రహదారులు నదుల్ని తలపిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. వరదలో పలువురు చిన్నారులు స్విమ్మింగ్ చేశారు. నీళ్లలో సరదాగా ఆడుకున్నారు. సోమాజిగూడలోని బ్లిస్ ప్రదీప్ అపార్ట్మెంట్స్ ను జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కలిసి పరిశీలించారు. నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ ని ఆనుకుని 2 ఎకరాల్లో అనుమతి లేకుండా ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థ భారీ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్న వచ్చిన ఫిర్యాదులతో పరిశీలించారు. సంబంధిత శాఖల ఎస్ఓసీలను లేకుండా నిర్మాణాలు చేసినట్లుగా గుర్తించారు. బాపట్ల జిల్లాలోని భట్టిప్రోలు మండలం ఓలేరు గ్రామంలో ఆలయ పునర్నిర్మాణ పనుల సందర్భంగా ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీ గంగా అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో జరిపిన తవ్వకాల్లో ఏకంగా 15 పురాతన వైష్ణవ విగ్రహాలు బయటపడ్డాయి. విగ్రహాల్లో 12 మంది అల్వార్లతో పాటు లక్ష్మీదేవి, లక్ష్మీ నరసింహస్వామి, విశ్వక్సేనుడి విగ్రహాలు ఉన్నాయి. ఏపీలోని గిరిజన ప్రాంతాల్లో డోలి కష్టాలు వీడట్లేదు. పోలవరం జిల్లాలో వైద్యం కోసం ఓ యువతిని డోలీలో మోసుకెళ్లారు. కూనవరం మండలం కొత్త కార్మాలో కొండ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పాము కాటికి గురైన ఓ గిరిజన యువతి మత్తుగా ఉందని చెప్పింది. ఒంటిపై పాము కరిచిన ఘాట్లు ఉండటంతో డోలీపై 15 కిలోమీటర్లు మోసుకెళ్లారు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్టులోని ఓ శ్రీ గణేష్ జ్యువెలరీ షాప్ లో దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. జ్యువెలరీ షాప్ పక్కనే ఉన్న దుకాణం గోడకు పెద్ద కన్నం పెట్టి లోపలకు ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో అలారం మోగడంతో భయపడి పారిపోయారు. దుండగులు పారిపోతూ సీసీ కెమెరాల హార్డ్ డిస్క్లు ఎత్తుకెళ్లారు. హైదరాబాద్ లోని బాలాపూర్ లో దారుణం జరిగింది. షాహిద్ బిన్ అబ్దుల్ రెహమాన్ అనే యువకుడిని తన స్నేహితులే కత్తులతో అతి కిరాతకంగా నరికి చంపేశారు. నిందితులు సయ్యద్ భాయ్ సలాంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా న్యాల్ఖల్లో దారుణం జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది భార్య. జూన్ 30న భర్త ప్రశాంత్ను ప్రియుడు అనిల్తో కలిసి డాబాపై నుంచి తోసేసింది సంధ్య. ఈ ఘటనలో ప్రశాంత్కు గాయం కాగా బంధువులు హాస్పిటల్కు తరలించారు. తమ భాగోతం బయటపడుతుందని భావించిన సంధ్య ప్రశాంత్కు టాయిలెట్ క్లీనర్ ఎక్కించి హతమార్చింది. కడప జిల్లాలో స్కూల్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పులివెందులలో విద్యార్థులను తీసుకెళ్తున్న స్కూల్ బస్ రన్నింగ్ లో ఉండగా 2 టైర్లు ఊడిపోయాయి. మార్కెట్ యార్డ్ సమీపంలో ఘటన జరిగింది. అయితే స్థానికులు డ్రైవర్ను అప్రమత్తం చేశారు. దీంతో వెంటనే విద్యార్థులకు కిందకి దింపారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘనంగా నివాళులర్పించారు. దేశ సమైక్యత కోసం ఆయన చేసిన త్యాగం, ప్రజాసేవ పట్ల చూపిన అంకిత భావం తరతరాలకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ జీవితం ధైర్యానికి, మాతృభూమి పట్ల అచంచలమైన నిబద్ధతకు ఉదాహరణ అని కొనియాడారు మోదీ. దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రధాని మోదీ. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు శాంతి మార్గంలో నడిచేందుకు ఆయన సందేశాలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. గతేడాది ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపిన వేళ చైనా నిరసన వ్యక్తం చేసింది. అయినప్పటికీ మరోసారి విషెస్ చెప్పడం చర్చనీయాంశమైంది. దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ గా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 తొలి ప్రయోగానికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని ప్రకటించారు. ఇందులో భాగంగా పేలోడ్ లో భారత దిగ్గజ శాస్త్రవేత్తల బొమ్మలను అంతరిక్షంలోకి పంపించనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. సర్ సివి రామన్, విక్రమ్ సారాభాయ్, ఏపీజే అబ్దుల్ కలాం సూక్ష్మ రూపాలను పంపించనున్నట్లు ప్రకటించింది. ఇండియన్ ఆర్మీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అగ్నిపథ్ పథకం కింద 4 ఏళ్ల పదవీ కాలం పూర్తయ్యాక శాశ్వత ప్రాతిపదికన కొనసాగించే అగ్నివీర్ల సంఖ్యను పెంచాలని భావిస్తోంది. ఇందులో భాగంగా నౌకాదళం తమ అగ్నివీర్లలో 75% మందిని రీటైన్ చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరల్ని మరోసారి పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నాయి. మొబైల్ టారిఫ్లు 12 నుంచి 15% పెంచే అవకాశం ఉందని సెంట్రల్ ఇన్స్టిట్యూషనల్ రీసెర్చ్ తెలిపింది. రానున్న 3 నుంచి 4 నెలల్లో ఈ పెంపు ఉండొచ్చని అంచనా వేసింది. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ ఆందోళన చేపట్టారు. 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి గురి కావడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. బీజేపీ పాలనలో మహిళలపై హింస పెరిగిపోతోందని విమర్శించారు. నిందితుని కఠినంగా శిక్షించి మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మమతా బెనర్జీ. అటు బెంగాల్లో బాలికపై అత్యాచారం, హత్య కేసుపై సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 2 పోలీసులు అరెస్ట్ చేశారు. 2 నిందితుల్ని కోర్టులో హాజరుపరచగా నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.
బీహార్ బైపోల్ బరిలో నిలిచిన జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బంకీపూర్ ఉప ఎన్నికల్లో తన పోటీని తేలికగా తీసుకుంటున్నారని, బీజేపీ నేతల మాటలు అహంకారాన్ని చూపిస్తున్నాయని ఆరోపించారు. పిల్లిని నిలబెట్టినా గెలుస్తామనే భ్రమలో బతుకుతున్నారని విమర్శించారు. అటు బీహార్లో బంకీపూర్ ఉప ఎన్నికల్లో తేజ్ ప్రతాప్ యాదవ్ నేతృత్వంలోని జన్ శక్తి జనతాదళ్ పోటీ చేస్తోంది. సామాజిక కార్యకర్త వీణా మాన్వీని తమ అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఆమెకు బీ ఫారం అందించారు. తనపై నమ్మకం ఉంచినందుకు పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు వీణా మాన్వి. దేశంలో పేపర్ లీక్ ఘటనల్ని నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్ చుక్ చేపట్టిన నిరాహార దీక్ష 9వ రోజుకు చేరుకుంది. దీంతో ఇప్పటిదాకా ఆయన 6 కిలోల బరువు తగ్గారని వైద్యులు తెలిపారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చుట్టూ కొన్నేళ్లుగా కొనసాగుతున్న ఏనుగు దంతాల వివాదం మరోసారి చర్చనీయాంశమైంది. కేరళ ప్రభుత్వం తీసుకొచ్చిన వైల్డ్ లైఫ్ ఆమ్నెస్టీ పథకం కింద తన దగ్గరున్న ఏనుగు దంతాలు, ఐవరీతో తయారైన విగ్రహాల వివరాలను అటవీ శాఖకు అధికారికంగా సమర్పించారు మోహన్ లాల్. తాను అటవీ చట్టాలను ఉల్లంఘించలేదని తెలిపారు. తాజ్మహల్ వ్యవహారంపై అలహాబాద్ హైకోర్టులో కీలక విచారణ జరిపింది. తాజ్మహల్ ను హిందూ దేవాలయంగా ప్రకటించాలా వద్దా అనే అంశంపై కోర్టు విచారించింది. తాజ్మహల్ పై సర్వే జరపాలా అనే దానిపై కేంద్రానికి, భారత పురావస్తు శాఖకు నోటీసులు జారీ చేసింది. శాస్త్రీయ సర్వే నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై తమ అభిప్రాయాన్ని వెల్లడించాలని న్యాయస్థానం ఆదేశించింది. మణిపూర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉఖ్రూల్ జిల్లాలో అసోం రైఫిల్స్ కాన్వాయ్పై దాడికి పాల్పడ్డారు. జవాన్ల కాన్వాయ్పై ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో 2 జవాన్లు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. వారిని హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హర్యానాలోని గురుగ్రామ్లో దారుణం జరిగింది. కొత్తగా పెళ్లైన ఒక వ్యక్తి భార్యను తన ప్రియురాలి ఇంటికి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. భార్యతో పాటు ప్రియురాలి భర్తను పిస్టల్తో కాల్పులు జరిపాడు. అనంతరం తన ప్రేయసితో కలిసి పారిపోయాడు. దర్యాప్తు చేసిన పోలీసులు వారిద్దరిని అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్ లో సెక్స్ రాకెట్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. రామ్నగర్ లోని జిమ్ కార్బెట్ పులుల సంరక్షణ కేంద్రం దగ్గర హై ప్రొఫైల్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఓ రిసార్ట్ పై దాడి చేసిన పోలీసులు 52 మందిని అరెస్ట్ చేశారు. 10 మంది మహిళల్ని పోలీసులు కాపాడారు. ప్రధాని మోదీ ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. జక్తారాకు చేరుకున్న మోదీకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. ప్రధానికి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో స్వయంగా విమానాశ్రయానికి వచ్చి స్వాగతం పలికారు. ఇరు దేశాల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు ప్రతీకగా ఈ ప్రత్యేక ఆతిథ్యాన్ని భావిస్తున్నారు. పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పీఓకేలో నిరసనలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే జూలై 9న ఫైనల్ యాక్షన్ ను ప్రారంభిస్తామని జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పాక్ సర్కార్కు అల్టిమేటం ఇచ్చింది. తమ నిరసనల్లో భాగం కావాలని పీఓకే ప్రజలు, ప్రవాస కశ్మీరీలకు పిలుపునిచ్చింది. పీఓకేలో నిరసనలపై పాక్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును జేఏఏసీ తీవ్రంగా ఖండించింది. తమకు భారత సాయం కావాలని జేఏఏసీ నేత సర్దార్ అమన్ ఖాన్ కోరారు. ఆహార పదార్థాలు, నిత్యావసరాల కొరత ఉందని, మానవతా సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. నిరసనల్ని కఠినంగా అణిచివేస్తున్న పాక్ ఆర్థిక దిగ్బంధనాన్ని విధించిందని ఆరోపించారు అమన్ ఖాన్. జింబాబ్వేతో జరిగే టీ20 కోసం బీసీసీఐ జట్టును ప్రకటించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా తిలక్ వర్మ వైస్ కెప్టెన్ గా ఎంపికయ్యారు. సంజు శాంసన్ స్థానంలో బేబీ బాస్ వైభవ్ సూర్యవంశీకి జట్టులో ప్లేస్ దక్కింది. నార్వేతో జరిగిన నాకౌట్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత బ్రెజిల్ స్టార్ ప్లేయర్ నెయ్మర్ రిటైర్మెంట్ ప్రకటించాడు. స్టేడియంలో తీవ్ర ఉద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నాడు. 130 అంతర్జాతీయ మ్యాచ్లో 80కి పైగా గోల్స్ చేశాడు నెయ్మర్. పోర్చుగల్ స్టార్ ప్లేయర్ రొనాల్డో రిటైర్మెంట్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదో ఒక రోజు ఆటకు వీడుకోలు పలకాల్సిన సమయం వస్తుందని, తర్వాత మ్యాచ్లో ఏం జరిగినా ప్రశాంతంగా అక్కడి నుంచి నిష్క్రమిస్తానని తెలిపాడు.